నమస్తే. నేను ప్రస్తుతం హెచ్ఈ దగ్గర ఉన్నా. ఏదైతే ప్రభుత్వం 400 ఎకరాలకు సంబంధించి చదును చేస్తుందో ఇది ప్రభుత్వం భూమి అని ప్రభుత్వం అంటుంది. ఇటు హెచ్సి విద్యార్థులు స్టూడెంట్లు ఏమో ఇది హెచ్సికి సంబంధించిన భూమి అని తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. విద్యార్థులను కూడా చూడకుండా కుక్కలాగా ఆడపిల్లలను కూడా చూడకుండా చుట్టూలు ఇచ్చుకోవాలి తీసుకుంటారు. వారికి ఏం అధికారం ఉంది? మా యూనివర్సిటీకి వచ్చి మమ్మల్ని లోపలి అమ్మాయిలను కూడా చూడకుండా చుట్టూలు బీకోలు లాక్కొని పోతున్నారు. ఎవడబ్బా రేవంత్ రెడ్డి ఎవరనుకుంటున్నావు? ఆడికి వచ్చి చూడు చింకాలనే మళ్ళీ ఎట్లా రాస్తున్నావు? ఏమంటున్నావు? ఏ శ్రీధర్ బాబు పట్టి విక్రమార్క యూనివర్సిటీలో చదివినోళ్ళే కదా, ఆ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు యూనివర్సిటీ బాగా కనిపిస్తలేవా? గాజులు వేసుకొని కూర్చున్నారా? हम अपनी जमीन नहीं देने वाले। यहाँ पे सबसे बड़े वाटर रिसोर्सेज है, यहाँ पे वाइल्ड लाइफ है, यहाँ पे हम पढ़ते हैं और उसके बाद भी ప్రభుత్వ వైఖరి అది చూయిస్తుంది. ఏంటంటే రేవంత్ రెడ్డి మన అసెంబ్లీలో అన్నాడు, అక్కడ ఏమైనా వన్యప్రాణాలు ఉన్నాయా, జింకలు ఉన్నాయా, పులులు ఉన్నాయా? అరే రేవంత్ రెడ్డి, నీ కళ్ళు మూసుకుపోయినాయి, కళ్ళు తెరిచి చూడు. నీ ఫోకస్ అంతా ఓన్లీ ల్యాండ్ మీద ఉంది. కానీ ఏబిపిఎస్సి విద్యార్థుల యొక్క కళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈకో సిస్టమ్ వైల్డ్ లైఫ్ పైన ఉంది. ఇక్కడ 230+ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, ఎన్నో జింకలు ఉన్నాయి, వన్యప్రాణులు, నెమళ్ళు ఉన్నాయి. దానికోసమే మా పోరాటం. ఇప్పుడు చదువును అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా దీన్ని అట్లనే చేసి కాంక్రీట్ జంగల్ ని మొత్తం హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ చేస్తే మీకు ఆల్రెడీ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది. ఇంత ఎండలు ఉండడానికి కారణం మీరు ఏదైతే పచ్చదనం ఉంది కదా హైదరాబాద్ లో, అది లేకుండా చేయడమే. ఇప్పుడు 400 ఎకరాల ల్యాండ్ అంటే అందులో ఎన్నో నెంబర్ ఆఫ్ 370 స్పెసీస్ ఆఫ్ ఎనిమల్స్ ఇందులో ఆవాసం ఉంటున్నాయి. ఇప్పుడు వాటన్నిటికి ఆవాసం ఎట్లా? బయోడైవర్సిటీ అంటే నువ్వు ఇప్పుడు పబ్లిక్ ఏమన్నా చేయాలంటే ఇట్లాంటి ల్యాండ్లు కాపాడితేనే నువ్వు పబ్లిక్ లకు చేసేది. ఇక్కడ ఏ జంతువులు లేవు, గుంటనక్కలు కొన్ని ఉన్నాయి అంటున్నారు. గుంటనక్కలు ఉన్నాయా? ఇక ఇప్పుడు పొలిటీషియన్స్ ఏమంటారు, మాట్లాడుతూనే ఉంటారు, ఏదంటే వాళ్ళ నోటికి వచ్చింది మాట్లాడుతుంటారు. దీనిలో నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాల స్పెసీస్ ఉన్నాయి, ఎన్నో రకాల చెట్లు కూడా ఉన్నాయి, ఔషధాల చెట్లు ఉన్నాయి. ఇట్లాంటి బయోడైవర్సిటీని మీరు 400 ఎకరాల బయోడైవర్సిటీ అంటే ఏంటన్నట్టు అది మీరు అదే ఇటు వదిలేసి వేరే ల్యాండ్ మీద పడుద్ది. ఏదన్నా బ్యారన్ ల్యాండ్స్ ఉంటాయి, ఏవైతే బయోడైవర్సిటీ కాని ల్యాండ్స్, దేనికి ఆవాసం కాని ల్యాండ్స్ ఉంటాయి, అట్లాంటి ల్యాండ్స్ మీద పడండి. దేనికి పనికిరాని ల్యాండ్ల మీద స్టార్టింగ్ లో వచ్చింది. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్టింగ్ లో ఫామ్ కాగానే పేదల ఇళ్ల మీద పడ్డది హైడ్రా అని, ఇప్పుడు వచ్చేసి స్టూడెంట్స్ ల ల్యాండ్ల మీద పడుతుంది. అరే నువ్వు పబ్లిక్ కి మంచిగా చేయాలంటే ఏమన్నా మంచి స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేయి. ఒక్కటన్నా మంచిగా పబ్లిక్ కి యూజ్ అయ్యే స్కీమ్ ఇప్పటి వరకు ఒకటి లేదు. ఏమన్నా అంటే ఉచితాలు ఇచ్చేసి దేశాన్ని ఇంకా నాశనం పట్టిస్తారు. ఇంకెన్ని రోజులు ఈ రాజకీయాలు? అంటే ఈ భూమి పడవబడి ఉంది, చెట్లు ఉన్నాయి, మంచిగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేద్దాం, ప్రపంచం అభివృద్ధి స్థాయిలో అని ప్రభుత్వం చెప్తుంది. అభివృద్ధి ఎంత చేస్తారండి? హైదరాబాద్ ఆల్రెడీ అభివృద్ధి, ఇది వరల్డ్ బెస్ట్ సిటీ, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. ఇంకెంత అభివృద్ధి చేస్తారు? అభివృద్ధి చేసేది ఉంటే ఇప్పుడు హైదరాబాద్ రేడియస్ 100 కిలోమీటర్స్ రేడియస్ ఉంది, అవతల చేసుకోండి. ఇంకెంత చేస్తారు? సిటీది కాంక్రీట్ జంగల్ మొత్తం అసలు నీరు అనేది లేకుండా పోయి సమ్మర్ లా ఎంత నీటి ఎద్దడి ఉంది, ఎంత నీటి వాటర్ స్కేసిటీ ఎంత ఉంది సిటీలో, దాన్ని పట్టించుకోండి. మీరు ఉన్న ల్యాండ్లని ఇట్లా చెట్లని పుట్లని కొట్టేస్తుంటే మీకు రేపు పొద్దున నీళ్లు ఉండకుండా పోతాయి. రేపటి జనరేషన్ కి మీరు చేసేది ఏంది? అంటే స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ అక్కడ ఎలాంటి జీవవరణం పెద్దగా ఏం లేదు, కొందరు హెచ్సి విద్యార్థులను తప్పుదో పట్టిస్తున్నారు, వాళ్ళు వెనుక ఉండి గుంటనక్కల్లాగా ఉద్యమాలు చేపిస్తున్నారు అంట. మీరు నిన్న ఒక వీడియో వైరల్ అయిందండి. వీళ్ళు చదును చేస్తుంటే, జేసీబీలు పెట్టి చదును చేస్తుంటే నెమలీలు అరుస్తున్నాయి వెనకాల. అది మీరు వీడియో చూస్తుంటారు. గుంటనక్కలు అవి ఏమి లేవా? స్పెసీస్ లేవా? మీరే చూసారు కదా, సోషల్ మీడియాలో అయితే వైరల్ అయింది కదా. మళ్ళీ అవి ఉన్నట్టే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తప్పు మాట్లాడుతున్నట్టే కదా, అబద్ధం చెప్తున్నట్టే కదా, అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్తున్నారు. మీరే వీడియోలో అలా చూసుంటారు కదా. అంటే ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఎట్లా ఉందంట? ప్రభుత్వ వైఖరి ఏముందంటే ఏ ల్యాండ్లు ఏడ దొరుకుతాయా? ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా ఉట్టి గుంట నక్కలే ఉన్నాయని, అదే గుంట లెక్కల లెక్క దోచుకుంటున్నారు ల్యాండ్లన్నీ, అదే గుంట లెక్కల లెక్క దోచుకుంటున్నారు. ఇదే బయోడైవర్సిటీని ఒక పార్క్ చేయండి, పబ్లిక్ కి యూజ్ అవుతుంది. మీరు ప్రజలకు చేయాల్సింది అది.
ఇంత మంచి ల్యాండ్ ని మీరు పాస్ చేయండి, యూజ్ అవుతుంది పబ్లిక్ కి. అంతేగాని ఎంతసేపు ల్యాండ్లు అవి ఇవి అని చదువు చేసుకుంటా డెవలపర్స్ కి, బిల్డర్ కి ఇస్తే బిల్డర్ డెవలప్ అవుతారు, పబ్లిక్ కి వచ్చేది ఏముంది. 2-3 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు మీరు. ఇక్కడ పోలీసుల తీరు ఎట్లుంది? వాళ్ళు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు ఎక్కడికక్కడ, ఎట్లా ఉంది వాళ్ళకి? ఇక పోలీసుల తీరు అంటే చెప్పని అవసరం లేదండి. ఆడోళ్ళని చూస్తలేరు, స్టూడెంట్స్ ఎవరిని చూస్తలేరు, ఇష్టం వచ్చినట్టు డ్రాగ్ చేస్తున్నారు, జుట్టు పట్టుకొని డ్రాగ్ చేస్తున్నారు, బట్టలు చింపేస్తున్నారు, అన్ని అవుతున్నాయి. ఇక్కడ మీరు వీడియోలలో చూసే ఉంటారు. అసలు వాళ్ళని స్టూడెంట్స్ లాగానే ట్రీట్ చేస్తలేరు. స్టూడెంట్స్ ఎవరైనా డ్రాగ్ అసలు అరెస్ట్ చేస్తారా అండి? వాళ్ళ శాంతియుతంగా ధర్నా, మా భూములు మాకు కావాలి అని వాళ్ళు శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నారు. అట్లాంటి ధర్నాని మీరు కావాలని రెచ్చగొట్టి, ఇప్పుడు ఎంతమంది వచ్చినా ఏ పార్టీలు వచ్చినా శాంతియుతంగానే చేస్తాయండి. వాళ్ళ ధర్నా వాళ్ళ కన్సర్న్ వాళ్ళు చూపించేసి వెళ్ళిపోతారు. దానికి మీరు అరెస్టులు, హౌస్ అరెస్టులు అవుతున్నాయి. ఎందుకు అవసరమే లేదు. మీరు కావాలని మీరు దీన్ని పెద్ద చేసుకుంటున్నారు. భూములు వదిలేస్తే అయిపోతుంది కదా. వాళ్ళు ఏమి వాళ్ళ సొంత స్వలాభం కోసం చూస్తలేరు కదా. వాళ్ళు పోరాడుతున్నది నలుగురు కోసమే. దానికి గవర్నమెంట్ కూడా ఇంకా సపోర్ట్ చేయాలి. కానీ ఇట్లా అరెస్టులు ఇదంతా మాత్రం కరెక్ట్ కాదు. త్వరలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఒకవేళ ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే మేము తగ్గేది లేదండి. ఏడి దాకా నన్ను వెళ్తాం. మా ధర్నాలు మాత్రం వద్దాం. మేము శాంతియుతంగానే ధర్నాలు చేస్తాం. ఎవరి మీద అటాక్లు చేయం, ఏం చెయ్యం. మా శాంతియుతంగా ధర్నాలు మేము ఏం చేసుకునే అవి చేసుకుంటాం. మేము ఇట్లాగే ముందలు పోతాం. కానీ ఒక్క ఇంచు కూడా మేము భూమిని పోనీయమండి. అది